श्रीनंदानंदना अभय चरणारविंदरे भजहु रे मना श्रीनंदानंदना अभय चरणारविंदरे दुर्लभ मानवा जानमसा संगे दुर्लभ मानवा जनमसा संगे तरहो ये बाबा सिंधुरे तरहो ये भव सिंधुरे भजहु रे मना श्रीनंदानंदना अभय चरणारविंदरे शीतातपा वातावरीशना शीतातपा वातावरीशना ये दिना यामिनी जागिरे ये दिना यामिनी जागिरे विफले से विनो कृपण दुराजना विफले से विनो कृपण दुराजना चपला सुखल बोला गिरे चपला सुखल बोला गिरे भजहु रे मना श्रीनंदनंदना अभय चरणारविंदरे ये धन यौवना उत्र परिजना इते कियाचे परती तीरे ये धन यौवना उत्र परिजना इते कियाचे परती तीरे कमला दल जला जीवन टला मला कमला दल जला जीवन टलमला भजहु हरिपद नीतिरे भजहु हरिपद नीतिरे भजहु रे मना श्रीनंदानंदना अभय चरणारविंदरे श्रवण कीर्तना स्मरण वंदना श्रवण कीर्तना स्मरण वंदना पाद सेवना दास्य रे पाद सेवना दास्य रे पूजन सखी जना आत्मनिवेदना पूजना सखी जना आत्मनिवेदना गो
गोविंद दास अभिलाष रे, गोविंद दास अभिलाष रे। भजहु हरिपद नीति रे, भजहु रे मना श्री नंद नंदना। अभय चरणारविंद रे, अभय चरणारविंद रे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। शंकर्षणः कारणतो यसाई, गर्भोदसाई च पयोब्धिसाई, शेषश्च यस्यां सकलाः स नित्या नन्दाख्या रामः शरणं ममास्तु, नन्दाख्य रामः शरणं ममास्तु। मायातीते व्यापि वैकुण्ठलोके, पूर्णैश्वर्ये चतुर्व्यूहमध्ये, रूपं यस्याद्भवति संकर्षणाख्यं, यस्योद्भाति संकर्षणाख्यं, तं नित्यानन्दरामं प्रपद्ये, तं नित्यानन्दरामं प्रपद्ये। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ప్రియ భక్తులందరికీ ప్రణామములు. శ్రీ నరహరి చక్రవర్తి ఠాకూర్ విరచిత భక్తిరత్నాకరం ద్వాదశ తరంగంలో శ్రీవాస అంగనంలో శ్రీవాస పండితుల వారి గృహములో శ్రీమన్ మహాప్రభు సాత్ప్రహర్య మహాభావాన్ని ప్రకటించారు. మహాభావ ప్రకాశమని చెప్తారు. రాజరాజేశ్వర అభిషేకం జరిగింది. విభిన్న అవతారముల్లో ఆయా భక్తులకు విభిన్నమైన రూపాల్లో ఎలా ఉన్నారో దర్శింపచేసి వారిని అనుగ్రహిస్తున్నారు. వారి యొక్క పూర్వవృత్తాంతాలను కూడా చెబుతూ ఉన్నారు. ఆ నేపథ్యంలో అందరూ వెళుతున్నారు, కానీ ముకుందుడు లోపలికి వెళ్ళలేకపోతూ ఉంటే మహాప్రభుని అడిగి శ్రీవాస పండితుల వారు అడుగుతారు, ముకుందుడు రోజు మీ చెంత వండి మీ దగ్గర మీ గుణకీర్తనం చేస్తూ ఉంటారు, చక్కగా కీర్తనం చేస్తూ ఉంటారు, ఆయన కీర్తనం విని మీరు ఆనందపడుతూ ఉంటారు. ఈరోజు ముకుందుని పట్ల మీరు అసంతుష్టులై ఉన్నారు.
అంటే ఆయన కర్జటియా కర్జాటియా బేటా అని చెప్పి ఇలాంటి ఏ ఎండకు ఆ గొడుగు పెట్టి ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళి అది గొప్ప ఇది గొప్ప అన్నీ గొప్ప అంటూ ఇలాంటి కపట భక్తిని నేను సహించలేను. అంటే మహాప్రభు మళ్ళీ వెళ్ళి ఆ విషయాన్ని అక్కడ ఉండి వినిపడుతున్నాయి ఆయనకి, లోపలికి వెళ్ళైపోతూ ఉన్నాడు. ధైర్యం చాలట్లేదు. శ్రీవాస పండితులు మరి ఎప్పుడు నన్ను ఎప్పుడు కృప చూపుతారని మరి వెళ్ళి అడగండి. నేను తాను మనసులో అనుకున్నాను, నేను భక్తి పట్ల, భగవంతుని పట్ల, మహాప్రభు పట్ల నేను అపచారం చేశాను, ఆయన బాధ కలగజేశాను అని పశ్చాత్తాప హృదయుడే ఇలాంటి అపచారం చేసి బతకడం కంటే చనిపోవడమే మేలని ఎంచినవాడై మనసులో అనుకొని శ్రీవాస పండితులతో నాకు ఎప్పుడు మళ్ళా వారి కృపను లభిస్తుంది అంటే ముకుందుడు వెళ్ళి చెబితే అంటున్నారు, ముకుంద మా శ్రీవాస పండితులతో అంటుంటే శ్రీవాస పండితులు వారు వెళ్ళి చెప్పారు, కోటి జన్మల తర్వాత ముకుందుడు నా దర్శనాన్ని పొందుతాడు అన్నాడు. ఆయన మామూలుగా అన్నారు ఒక కోపంతో. మరి అసలు నేను దర్శనం ఇవ్వను, నేను వాడితో మాట్లాడను అనలా. కోటి జన్మలు నా కృపగా ఆగాలి అన్నాడు. ఆ మాటతో ఆయన డిగ్రీ గొంతులేసి కోటి జన్మల తర్వాత అయినా మహాపురుషు దర్శనం నాకు లభిస్తుంది. ఆ లోపల ఉండే మాట అంటూ ఈయన బయటకు నుండి గొంతులేసేస్తున్నాడు. ఇక బయటకు వచ్చి చెప్పలా ఆ మాటలానికి వినపడి. మాటలు ఆయన వినినవాడై నేను పొందుతాను 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 అని గొంతులేస్తూ పరమానంద భరితుడై నృత్యం చేస్తూ ఉన్నాడు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండే నేను పొందగలుగుతాను కదా, నాకు మాట ఇచ్చారు మహాప్రభు. ఇవ్వను అనలేదుగా. కోటి జన్మల తర్వాత నా దర్శనాన్ని పొందుతాడు అనే మాట అక్కడ ఉంది. ఎప్పుడైతేనేమి నేను పొందగలను గ్యారంటీ నాకు ఉంది. ఇవాళ కాదు రేపేంటి. ఆ మాటల్లోని మాధుర్యాన్ని మహాప్రభు కోటి జన్మల తర్వాత అని ఏడుస్తూ కూర్చోక, తర్వాత అయినా నేను పొందుతానని మహాప్రభు గ్యారంటీ నాకు ఇచ్చేశారు. అంటే నేను కోటి జన్మలు నేను ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా నేను మహాప్రభు అనుగ్రహానికి పాత్ర కాగలను. ఇది నా ధైర్యం అనుకునే ఆనందంలో ఒకనాడు మహాప్రభు దర్శనాన్ని నేను పొందుతున్నానుగా. కోటి జన్మల తర్వాత అయినా మహాప్రభు ఆగ్రహించినట్టుంది, కానీ అందులో అనుగ్రహించింది ఇండైరెక్ట్లీ గుప్తంగా ఉన్నది. ఆ ఆశాబంధంతో ముకుందుడు ఉల్లసిత హృదయుడై చాలా నేను మహాప్రభు అనుగ్రహ పాత్రుడను, నేను మహాప్రభు అనుగ్రహం వంచితుడను కాను అని తృప్తిని పొందాడండి. ఆ ఉల్లాసత హృదయుడే ఆయన గొంతులేస్తూ ఉంటే ఆ మాటలు ఈయన కనపడ్డాయి మహాప్రభుకి. భక్తులతో వెళ్ళి ఆయన తీసుకురండి నా దగ్గరికి, ఇప్పుడే తీసుకురండి ఆయన్ని అన్నారు. ఎప్పుడో కాదు, ఇప్పుడే.
తృప్త ప్రపన్నుడు, ఆర్తి ప్రపన్నుడని, ఆర్తప్రపన్నుడని మనం వింటూ ఉంటాం. ఆశతో ఎదురు చూడడం, అంతవరకు నేను ఉండలేను అని అనుకోవడం ఆ రెండు రకాలు, రెండు ఉత్తమమైనవే. మహాపురుడు నేను పిలుస్తున్నారు అనగానే ఇంకేం లేదు, చంద్రుని అందుకున్నంత ఆనందంతో గొంతులేసుకుంటూ లోపలికి వెళ్ళాడు. ముకుందా, నీ అపరాధం నష్టమైపోయింది, అది తొలగిపోయింది. నా కృపను నువ్వు గ్రహించు. అంటే గ్రహించంటే స్వీకరించు. కోటి జన్మల తర్వాత కూడా నువ్వు భక్తిని పొందగలను, నా దర్శనం, నా కృపను పొందగలను అనే మాట అది అవ్యర్థం కాదు. నా మాట తప్పక. ఇక్కడ నేను సత్యము, భగవంతుడు సత్యం. ఆయన అప్రకట లీలలు వహించినప్పుడు కూడాను నన్ను అనుగ్రహించడం గురించి ఆయన ఆవిర్భించాల్సిందే. అదే అన్నమాట ముకుందుని యొక్క పాయింట్. అక్కడ ముకుందుని నేను అనుగ్రహింపజేయడం, నేను అవతరిస్తాను, ముకుందుడు కూడా అనుగ్రహిస్తాను, అతను ఏ జన్మ పొందినప్పటికీ. అదండి భక్తుడు. నాకు జన్మక్కర్లేదని కానీ, ఈ జన్మ కావాలని కానీ, ఇప్పుడే కావాలని ఎప్పుడు అసలు ఇలాంటి ఆలోచనలు ఇంకా ప్రత్యేకమైన ఏవి ఈవెంట్మెంట్స్ ఏమి ఉండవు. ఇంకా ఆ భగవంతుని కృపకై నిరీక్షిస్తూ జీవిస్తూ ఉంటాడు. ఎన్ని జన్మలు కావాలన్నా ఆయన జన్మిస్తాడు, ఎలాంటి జన్మ కావాలైనా జన్మిస్తాడు. దానికేం ఇబ్బంది పడ్డు. ఎన్ని జన్మలు లభిస్తేనేమి, ఏ యోనిలో పుడితేనేమి, నేను మహాపురు అనుగ్రహానికి నేను పాత్రనవుతాను కదా. ఏ జన్మలో పుట్టినా మహాపురు సంపాదన అనుగ్రహించలేదా, వానరుని అనుగ్రహించలేదా, బలూకాన్ని అనుగ్రహించలేదా? మరి ఎంతమందిని అనుగ్రహించలేదు? దానికి చదువుతో పనే ఉన్నది. కేవలము ఆయనకై నిరీక్షిస్తూ, ఆయన నామాన్ని చేస్తూ, ఆయన కృపకై ఎదురు చూస్తూ ఉండమే భజనం. ఆయన గుణగణాన్ని చేస్తూ ఉండడమే భజనం. ఓ తల్లి తన బిడ్డకై ఎదురు చూస్తూ ఉంటుంది, ప్రియురాలు ప్రియుడికి ఎదురు చూస్తూ ఉంటుంది, భక్తుడు భగవంతుని కృపకై ఎదురు చూస్తూ జీవితాన్ని గడపడమే వాడి భజనం. అక్కడ తల్లి యొక్క వాత్సల్యం, అక్కడ ప్రియుడి పట్ల ఉన్న తనకున్న ఉబలాటం, భక్తులకు భగవంతుని కై ఎదురు చూడడం. అయితే ఇక్కడ ఎంతసేపు ఎదురు చూసినప్పుడు కూడాను, అంతకాలం అయినప్పుడు కూడాను ఆనందమే ఉంటుంది. శబరి రామునికే ఎదురు చూస్తూ ఆనందంతో బతికని విషాదంతో బతకల. మిగతావి రెండు కూడాను ఎప్పటికైనా అవి ప్రాకృతమైనవి కాబట్టి స్థిరంగా ఉండవు. అక్కడ ఆనందం అనేది ఉండదు. ఒకవేళ సాత్కాలికంగా ఉన్నప్పటికీ కూడా విషాదం దాగి ఉన్నది.
అనుకున్న పిల్లాడు రావచ్చు, రాకపోవచ్చు. అనుకుంటున్న తల్లి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వస్తాయన్న ప్రియుడు రావచ్చు, రాకపోవచ్చు. ప్రియురాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ భగవంతుడు నిత్యుడు, భక్తుడు నిత్యుడు. భక్తి నిత్యమైనది, భగవంతుని వాక్కు నిత్యమైనది, భగవంతుని యొక్క ఆర్తి నిత్యమైనది. భావగ్రాహి జనార్దనుడు భగవానుడు. భగవంతుని మాట వ్యర్థము కాదు. నేను చెప్పుకున్నాం, భగవంతుడు ఎన్నో ప్రతిజ్ఞలు భగవద్గీతలో చాలా ఉన్నాయి. అవన్నీ కూడా అక్షర సత్యములు. అహం భక్తపరాధీన. భగవద్గీతలో సిద్ధాంత రూపంలో చెప్పిన విషయాలన్నీ కూడాను భాగవతంలో కథల రూపంలో, వాళ్ళ భక్తుల యొక్క జీవిత చరిత్రల రూపంలో మనకు కనబడుతూ ఉన్నాయి. దానికి అవన్నీ కూడాను ప్రతిబింబ రూపములు. ఇక్కడ సిద్ధాంత రూపంలో మనకు ఉన్నది భాగవతంలో ప్రాక్టికల్గా మనకు చూపిస్తూ ఉన్నాడు. భగవంతుడు లీలల ద్వారా చూపించాడు. కాబట్టి ఎప్పుడూ కూడాను ఈ లోకంలో వ్యక్తులందరూ కూడాను ఆశావహులే బతుకుతూ ఉంటారు. తమ బిడ్డలను చూసుకుంటూ, తల్లిదండ్రుల పట్ల చూసుకుంటూ, కానీ వీళ్ళెవరు కూడా నిత్యమైన వారు కాదు. సంబంధం నిత్యమైనది కాదు. ఆ విషయం కూడా నిత్యమైనది కాదు. అంటే శాశ్వతమైనది కాదు. ఆశావహులై బతుకుతూ ఉంటారు. తల్లిదండ్రుల బిడ్డల పట్ల ఆశావహులై, అందుకని కూడబెడుతూ ఉంటారు. అదే జీవితంగా గడుపుతూ ఉంటారు. కానీ వెనక ముందులో వెళ్ళిపోతున్న సంగతి తెలుసుకోలేరు. అలా స్మరిస్తూనే వెళ్ళిపోతారు. అలా స్మరించిన కారణం చేత ఎవరిని స్మరిస్తూ వెళ్ళిపోయామో ఆ విధంగా ఆయన ఆ రకమైన కోరికతో మళ్ళీ ఆ ఇంట్లో ఏదైనా జన్మని పొందుతూ ఉంటాం. నేను కోరుకున్నది భగవంతుడు ఇచ్చాడు. భక్తుడికి మళ్ళీ భగవంతుని సన్నిధి, ఇంకా ఏం కోరుకోవట్లా, భగవంతుని కృప తప్ప. ఆయన ఆశా బంధంతో చూస్తూ ఉంటాడు. ఆశతో భగవంతుని కానీ ఈ లోకంలో పెట్టుకునే ఆశలు క్షణికమైపోతాయి. అవి తిరగముందే పోతాయి. తద్వారా మళ్ళీ జన్మనెత్తాల్సి వస్తుంది. భగవంతుని ఈరోజు పొందకపోయినా పొందుతాను అనే భావంతోనో, పొందగలననే భావంతోనో, పొందాలనే భావంతోనో ఉద్దేశం ఉన్నా చాలు. భగవంతుని ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మలో అయినా మనం పొందగలం. అసలు మనకు ఉద్దేశమే లేనప్పుడు మనం ఎలా పొందగలం భగవంతుని? కాబట్టి భక్తుని యొక్క ఆశ కానీ ఏది కానీ నిత్యమైనది, సత్యమైనది, అది వాస్తవమైనది. ముకుందా, నీ హృదయంలో ఐకాంతికమైన భక్తి ఉన్నది. నేను దాన్ని గ్రహించాను. నీ ద్వారా లోకానికి నేను శిక్షణ ఇవ్వడం గురించి
ఈ విధమైన ఆదర్శాన్ని నీకు నేను నేను చూపించడానికి నేను చూపించాను. ముకుందుడు ఆయన నిత్యదాసుడు. భక్తుని యొక్క హృదయం ఎలా ఉంటుంది, భగవంతుని పట్ల విశ్వాసం ఎలా ఉంటుంది, భగవంతుని పట్ల అనురాగం ఎలా ఉంటుంది, భగవంతుని మాటని ఎలా భక్తుడు అర్థం చేసుకుంటాడు, ఇవన్నీ కూడాను ఈ లీల ద్వారా మహాపురు చూపించారు. భగవంతుడు తన యొక్క పార్శ్వ ద్వారా, తన ప్రత్యంగ రూపమైన దేవతల ద్వారా అన్వయ భావంతోనూ వ్యతిరేక భావంతోనూ ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన లీలల్ని భక్తుల మాధ్యమంలో దాన్ని లోకానికి ఆదర్శంగా నిలబెట్టడం గురించి ఇలాంటి లీలలు గావిస్తూ ఉంటారు మహాప్రభు. కాబట్టి అన్నీ ఒకటే, అందరూ ఒకటే అన్నవాళ్ళు భక్తి యొక్క చరణముల పట్ల అపరాధులు, వాళ్ళు ప్రచ్ఛన్న నాస్తికులు. ఈ విషయాన్ని నేను నీ ద్వారా నిన్ను ఆదర్శంగా చూసి జగత్తుకి నేను ప్రచారం చేయాలనుకున్నాను, అందుకని ఈ మాట అన్నాను. భగవంతుడు కూడాను భక్తుని యొక్క హృదయం తెలుసండి. మనం మాట పట్టుకొని వేలాడతాం, హృదయాన్ని మనం గ్రహించలేం. వాడు ఏ బాధలో ఆ మాట అన్నాడు, ఏ ప్రీతి లోపల ఉండి ఇంత మాట అనగలిగాడు, అన్నది మనం గ్రహించలేం. మనం ఏం తప్పు చేసినా అది వాడి విషయంలో, నా విషయంలో తప్పుగా కనబడదు కదా, వాడి విషయంలో అది కరెక్టే. అది కూడా తాను ఒప్పుకోనాలి. ఎంతసేపు వన్ వే కాదు. వాడికి నా మీద అలా కోపం రావడానికి కరెక్టే. ఎందుకు కోపం వచ్చింది, కరెక్ట్, అది కూడా కరెక్టే. నా ఎందుకు కోపం ఎందుకు వచ్చిందని పాయింట్ కాదు. కోపం లోపల దాగి ఉన్న నా మీద ఉన్న ప్రేమ ఏమిటి, నా మీద ఉన్న అనురాగం ఏమిటి, నన్ను ఎలా అర్థం చేసుకున్నాడు. వాడేదో అన్నాడని ఉద్దేశంతో నేను అన్నట్లయితే ఇంకా వాడికి నేను ప్రేమని ఎలా ఇవ్వగలను, వాడి ప్రేమని ఎలా అర్థం చేసుకోగలను. మనకేంటంటే మన యాంగిల్లో అన్నీ అందరిలోనూ తప్పులే చూస్తూ ఉంటాను తప్ప, కానీ మరి అతని భూమికి వెళ్ళి మనం ఆలోచించలేం. ఇప్పుడు ఏ పరిస్థితుల్లో అలా అయ్యాడు, లేదు అలా మాట్లాడాడు, లేదు అలా చేస్తూ ఉన్నాడు, ఒక స్త్రీ అలా ఎందుకు అలా జరిగింది, అది తప్పే. తప్పు నేను చేయను, ఆ తప్పు లేదు, నాకు తప్పవచ్చు, కానీ ఆ పరిస్థితుల్లో అది కరెక్టు అని నేను ఒప్పుకొని తనలో మంచితనాన్ని నేను చూసినట్లయితే అక్కడ ఏ విభేదము ఉండదు. మన ఆ యాక్సెప్టెన్స్ మనం చేయలేం. ఎంతసేపు మనం దోషం వైపుకే చూస్తాం, అది చేస్తాం. మహాప్రభు అలాంటి వ్యక్తి కాదు. ముకుందా, నువ్వు నా నిత్య దాసుడవు, నీ హృదయంలో ఏనాడు కూడాను ఇలాంటి అనర్థాలు ఏది, అన్నీ ఒకటే, అందరూ ఒకటే, ఈ సమన్వయవాదం, అదేదో అడ్జస్ట్మెంటు, అదేదో దాని అంటారు ఉదారత్వం, అదేదో
ఆ, అవుదా ఇది కాదు. అలాగా తెలియని వాళ్ళకి అనుకుంటారు. కానీ అలాంటిది కాదు. ముకుతుని పట్ల ఐకాంతికమైన భక్తి ఉన్నది. నీ లోపల అనర్థాలకి చోటు చేసుకోదు. నాకు తెలుసు, నువ్వు నా నిత్యదాసుడివి. దాన్ని మనకి ఇంకా వివరిస్తూ మహాప్రభు ముకుందుని పొగుడుతూ ఉంటే ఆయన తల ఉంచుకున్నాడు తప్ప కానీ కాళ్ళు ఎగరేయలా. నేను నేను చాలా భక్తుని అన్నారు, నిత్యదాసుడు అన్నారు నన్ను అని లోపల కాపట్యాన్ని, ఆ కర్జటియ బుద్ధిని అదేం లేదు. అలాంటి వాడు కాదు. చాలా సంకుచిత హృదయుడయ్యాడు, చాలా సిగ్గు పొందాడు, దైన్యంతో అంటున్నాడు, మహాప్రభు నీ సేవ నుండి వంచుతున్న నేను మందభాగ్యుణ్ణి. నేను కసేపటి గురించైనా నేను నీ దర్శనం నుండి నేను వంచితున్నయ్యానుగా. నేను అందరికిలాగా నీ ఎదురు పడలేకపోయానుగా. నేను కాసేపటికైనా నిన్ను నేను చూడలేని అభాగ్యుణ్ణిగా. ఆ క్షణకాలం ఆ వ్యవధిని కూడా భక్తుడైన వాడు ఆ భగవంతుని బాధపెట్టి బతకలేను అనుకుంటాడు. క్షణకాలం కూడాను ఆయన దర్శనం లేకుండా, ఆయన కృప లేకుండా ఉండలేను. ఎందుకంటే భక్తుడైన వాడు భగవంతుని కృపతోనే శ్వాస పిలుస్తున్నాను అనుకుంటాడు. ఆ కృప పోయిందంటే కాసేపైనా శ్వాసను మనం బంధించి ఉంచలేంగా. మహా అయితే ఒక 2 సెకన్లు. పది సెకన్లు శ్వాస లేకుండా మనం లేనట్లు భక్తుడు క్షణకాలం కూడాను భగవంతుని కృప నుండి వంచితుడైతే సహించలేడు, బతకడం వేస్ట్ అనుకుంటాడు. ఇది భక్తి యొక్క లక్షణం. ఇది భగవంతుడి పట్ల అనురాగం యొక్క లక్షణం. ఇది అంటే మనకు చిన్న సంఘటన ద్వారా బోల్డన్ని విషయాల్ని మనం తెలుసుకోవాల్సింది ఉంది. కాబట్టి అంటే అన్నాడులే. ఇంకా ఈ భక్తి ఉన్నది, అనురాగం ఉన్నది, గౌరవం ఉన్నది తండ్రి పట్ల కానీ, ఒక భర్త పట్ల కానీ, ఒక తల్లి పట్ల కానీ. బిడ్డకి ఒంట్లో బాగోపోతే తల్లి ఉపవాసం ఉంటుంది, బిడ్డ తినలేదని. కానీ తల్లి కోపం వచ్చి తినకపోతే, నువ్వు తినపోయి నేను తింటానంటాడు కొడుకు. భక్తుడు ఉపవాసం ఉంటే భగవంతుడు ఉపవాసం ఉంటాడట. భక్తుడు బాధపడడం కూడాను భగవంతుడు చూడలేదుటండి. భక్తుడు మామూలుగా బాధపడినా భగవంతుడు చూడలేడు, తనకై బాధపడుతున్న వ్యక్తిని అసలు చూడలేడు.
తనకై చేసే త్యాగాన్ని, భోగత్యాగాన్ని, ఏ త్యాగాన్నైనా దేన్నైనా ఆయన ప్రతి ఒక్కటిని కూడా గుర్తుపెట్టుకుంటాడు. దానికి ప్రతిఫలాన్ని, దానికి మారుగా ఆయన కృపను చూపిస్తూ ఉంటాడు. ఈ లోకంలో మనకే ఒకళ్ళు తమ సుఖాన్ని వదిలే వ్యక్తులు మనకు కనపడరు. ఒకవేళ ఉంటే అది స్వార్థమే ఉంటుంది. భక్తుడికై భగవంతుడు పిచ్చివాడవుతాడు, భగవంతుడికై భక్తుడు కూడాను నిద్రాహారాలు లేకుండా ఉంటాడు. రాధారాణి కృపకై నేను రాత్రంతా కూడాను నేను ఎదురు చూస్తూ ఉంటాను, అది తిరుగుతూ ఉంటాను అన్నాడు కృష్ణుడు. ఆయన కేవలము ప్రేమ పక్షి. మనం ఎంతగా ఆయన్ని ప్రేమిస్తామో అంతగా ఆయన ప్రేమిస్తాడు, ఇంకేమీ కోరుకోడు. ఆయన ప్రేమకు వసుడు. మనం ప్రేమ ఇవ్వం, బిడ్డల పట్ల, భర్త పట్ల, వస్తువుల పట్ల ప్రేమని ఇస్తాం. భగవంతుడికి కేవలం వస్తువు ఇస్తాం, ప్రేమని ఇవ్వం. మనం మన శారీరక బంధం ఉన్న వాళ్ళ పట్ల మనకు సర్వస్వాన్ని అర్పించేస్తాం, దానమాన ప్రాణాలన్నింటినీ. కానీ భగవంతుడికి వస్తువు ఇస్తాం, ప్రేమ ఇవ్వం. బాగా ఆలోచించుకుందాం మనందరం. నోటి మాట ఎలా అవుతుంది? ఇంట్లో నోటి మాట ఉండదుగా, ఇతర విషయాల్లో మనకు నోటి మాట లేదుగా. అది ప్రాక్టికల్, లేకపోతే నాటకం అవుతుంది. మనదంతా నాటకం. అఫ్కోర్స్ నేను భక్తులను అంటలేదు నా విషయంలో. ఆయనకి ప్రేమను చూపించడం, పూజ చేయడం, జపం చేయడం, నామం చేయడం నాది నాటకం. ఆయన పొందాలనే ఉద్దేశం, ఆయన కావాలనే ఉద్దేశం లేనప్పుడు అది నాటకమే అవుతుంది. ఎందుకు చేస్తున్నట్టు? నీకు చేసుకుంటున్నావు కదా, కానీ ఆయన గురించి నువ్వు చేయట్లేదుగా. కాబట్టి భక్తి చాలా గోప్యమైనది. ఇక్కడ ముకుందుడు తప్పు చేసినట్టు, మహాప్రభు దండించినట్టు కనపడుతూ ఉన్నది. అద్వైతాలు వారు తప్పు చేసినట్టు, అపరాధం చేసినట్టు, యోగవాస్యం చదువుతున్నట్టు అభినయం దండించినట్టు కనబడుతోంది. కేవలం లోక శిక్షణ ఇక్కడ మనకు కనపడుతోంది. ఒక రాజుగారు ఉండేవారు, భార్య భక్తిమతి. ఆమె పూజ, జపం, ఎక్కడైనా సంకీర్తన జరిగితే ఇక్కడ భగవత్కథ, కథా ప్రసంగం, సాధువులు సత్కారం, కథా ప్రసంగం వినడానికి వెళుతూ ఉండేది ఆవిడ భక్తివతి. తాను భక్తి చేస్తూ ఉండేవాడు ఆయన రాజుగారు. ఎల్లప్పుడూ కూడాను రాజ వ్యవహారాల్లో ఆయన ముందుకు తెలుతూ ఉండేవాడు. భార్యకి అడ్డు చెప్పేవాడు కాదు, భార్య వెళ్ళేది. కానీ భార్య మనసులో నా భర్త నామం చేయడు, నా భర్త నాతో పాటు సత్సంగానికి రాడు, నా భర్త దేవుడు దండం పెట్టడు, నా భర్త జపం చేయడు, నా భర్తకి భక్తి లేదు అనేది టోటల్గా ఆవిడ మనసులోని మాట, మనసులో అనుకుంటూ ఉండేది. పాపం భగవంతుడి భక్తి సాధువుల దగ్గర వింటోందిగా, భక్తి చేయాలి ఇలాగా అలాగా అని వింటోందిగా. ఆవిడలో తన భర్త చేయడు అనే భావన మనసులో
సహజంగా ఆయన పట్ల ఉన్న అనురాగంతో అలాంటి భావన కలిగి ఉంది ఆవిడ ఉండేది. సరే ఇలాగ చాలా నాళ్ళు కలిసి ఉన్నప్పుడు కూడాను వాళ్ళిద్దరూ కూడాను ఆహ్, ఇలానే ఆవిడ మనసులో ఏనాడు కూడాను ఆయనతో అనల. ఓ పతివ్రత ఆవిడ. మంచివాడు. తనకి అడ్డు చెప్పేవాడేం కాదు. దేనికి అడ్డు చెప్పేవాడు కాదు. అయితే భక్తి చేయట్లేదు ఏమో అనేది లోపల ఈవిడికి ఒక రకమైన భక్తి చేయాలి, భగవంతుని పొందలేం కదా అనేది ఈవిడికి దిగులు పాపం. అందుకని భర్త పట్ల ఆ భావంతో ఉండేది. ఇలా చాలా కాలం గడిచిపోయింది. ఒకనాడు ఆయన నిద్రలో భగవన్నామాన్ని తలిచాడు. మరి తలిచాడేమో గానీ అన్నాడేమో గానీ ఈవిడ నిద్రపోతున్న కారణం చేతనో లేకపోతే ఎల్లప్పుడూ కూడాను రాజ కుటుంబంలో ఆవిడతో దగ్గరే ఉండాలని ఏమి ఉండదుగా. ఒకనాడు ఆశ్చర్యపోయింది ఆయన. ఏమన్నా కలవరిస్తున్నాడా? కల్లా అన్నాడా ఏముందా అని. ఆయన పడుకున్నట్టుగా ఉన్నాడు గానీ భగవన్నామస్మరణ చేస్తున్నట్ట. ఆ చటక్కమని బయటపడిపోయాడు ఆయన. ఆవిడేం చేసింది మనసులో ఆనందాన్ని పట్టలేక మరుసటి రోజున మంత్రి గారిని పిలిపించి, రేపు ఒక మహోత్సవం జరపాలనుకున్నాను. సాధువులందరినీ పిలిచి సంకీర్తనము, అందరికీ కూడాను చక్కగా దక్షిణ, తాంబూలం, ప్రసాదం ఏర్పాటు అన్ని రకాలు ఏర్పాటు చేయండి. అందరూ సాధువులందరికీ కూడాను మీరు ఏర్పాటు దాన్ని కొబ్బరి పంపండి అని ఉత్సవం చేసింది. ఉత్సవం అంతా ఆయోజనం రాజుగారి ఆజ్ఞ, రాణిగారి ఆజ్ఞ వేరుగా చూడరు. ఆవిడ మంచి శీలవతి, పతివ్రత, భక్తిమతి, మర్యాదగా మంత్రి గారు అన్ని ఏర్పాట్లు చేసేసారు. అన్ని ఏర్పాట్లు రాజుగారు అడిగారు, ఏమిటి ఇవాళ చాలా ఆనందంగా కూడా కనపడుతున్నావు, ఏంటో మన దానివల్ల అందరికీ భోజనాలు గిజనాలు రాణిగారు చెప్పారని మంత్రి గారు చెప్పారు, ఏంటి కారణం ఏంటి అని అడిగాడు ఆయన. ఆయన నామస్మరణం చేస్తున్నట్టు ఆవిడ విన్నట్టు ఆయనకి తెలియదు. ఆయన అప్పుడు చెప్పింది తన యొక్క మనసులోని మాట. ఏమండి ఇన్నాళ్ళు నేను భగవద్భక్తి చేస్తూ భగవన్నామం చేస్తూ సాధువుల దగ్గర వెళ్తూ మా ఆయన భక్తి చేయట్లేదు, మా ఆయన గుడికి రావట్లేదు, మా ఆయన హరికథ వింటలేదు అని నేను మనసులో ఒకంత బాధ ఉందండి. మీకేమో ఆయన నాకులాగా వెళ్ళడానికేమో కుదరదు, మీకు రాజు అవి ఉన్నాయి, మీరు నన్ను పంపిస్తున్న నాకు ఆనందమే కానీ మీరు భక్తి చేస్తే బాగుంటుందని లోపల నాకెందుకు కాస్త దిగులు. నేను రాత్రి మీరు భగవన్నామాన్ని స్మరిస్తూ ఉంటే నాకు చాలా ఆనందం వేసిందండి. రాత్రి నిద్రపట్టలేదు. పొద్దునే నేను ఆనందంలో మన ఇంట్లో నామసంకీర్తనం అది ఏర్పాటు చేశాను, సాధువులందరినీ రావించి. ఆయన తీవ్రంగా బాధపడిపోయాడు. ఎంత బాధపడ్డాడు అంటే, నేను భక్తిని చాలా గోప్యమైనది, రత్నం లాంటిది భగవంతుడి ప్రేమ. అది నాకు తప్ప ఇంకొకరితో సంబంధం లేదు, నా శరీరంతో సంబంధమే భార్య. నాకున్న ఆస్తులతో సంబంధం వారసులుగా నా కొడుకులు, కూతుళ్ళు. నా మోస్ట్ పర్సనల్, కాన్ఫిడెన్షియల్ భక్తి. నాకు భగవంతుడికి అనురాగం అంతవరకే. ఇవాళ నేను నా భార్య దగ్గర బయటపడిపోయిన తీవ్ర ఆవేదన చెందుతాడండి. భక్తిని
మనము అందరికీ తెలియపరచాలి అనేది మన లెక్క. మన మాటలతో, వ్యవహారంతో కృష్ణుడికి నైవేద్యం, కృష్ణుడికి నైవేద్యం, కృష్ణుడికి నైవేద్యం, కృష్ణుడికి పూలు. అసలు నాకు భక్తి పరవలు దొక్కుతూ ఉంటుంది. అది అన్ని జనాలకు తెలియపరచాలి. ఇదే మనకున్న భక్తి. బిడ్డకి ఏదో చక్కటి తనకి ఇష్టమైనది తయారం వండి పెట్టడము, భర్తకి ఇష్టమైనది పెట్టడము, అది ఎంత చాటింపు వేసుకుంటుందా? చెప్పదు కదా. ఆ ప్రేమని ప్రణయ కోపంలో చూస్తూ ఉంటుంది. ఇలాగా అలాగే విభిన్న విధములుగా చాలా గుప్తంగా గోప్యంగా ఉంటుంది. పైకి కనబడడానికి ఏదో ఆయన ఏదో అంటుంటుంది, ఆమెను ఏదో అంటున్నట్టుంటుంది, సరస్వలాపంలో ఏదో అంటున్నట్టుంది. ఏం లోపలంతా కూడా గంభీరమైన ప్రేమ వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. భగవద్ విషయంలో మటుకు మనకి ఇంట్లో ఉన్నప్పుడు చేయం, కానీ మాల పట్టుకొని గుళ్ళోను రోడ్డు మీదకి వచ్చేస్తూ ఉంటాం. ఈ నామం చేసుకోవడానికి నోరు ఉందిగా, నోరు ముఖ్యమైనది. అక్కడ సబ్జెక్టు నోరు, నామం. మాల కాదు, ఎగ్జిబిట్ ప్రదర్శించడము కాదు. ఎందుకంటే మనకు దానికి దీనికి బెల్ట్ వేసేస్తాం కాబట్టి, ఇది లేకపోతే జరగదు కాబట్టి మనం నామం చేస్తూ ఉంటాం. బయటికి వెళ్తే ఏ నామం జరుగుతుంది, ఏ స్మరణం కలుగుతుందండి? అసలు ఇంట్లో ఉండి ఏకాంతంగా ఉంటేనే నాది వీధిలో జరుగుతుంటుంది నా మనస్సు. ఇంకా వీధిలోనే అంతా కూడాను ఉన్నప్పుడు నా స్మరణం ఎలా జరుగుతుంది? ఉత్తినే జనాల దగ్గర ఉత్తినే నా గొప్పతనం, అబ్బో గొప్ప భక్తుడు ఇంత బాగా పొట్టు పెట్టుకున్నాడు అనుకోవడానికి తప్ప కానీ నాకు ఉన్నది ఊడిపోతుందిగా. పరహంసలైన వాళ్ళకి ఎలాంటి బట్టలు, ఎలాంటి తులసిమాలలు, ఎలాంటి బొట్టులు కూడా ఉండవు. అందుకనే, ఎందుకంటే వాళ్ళు అసలు ఈ స్థితికి అంతటి కూడా అతీతులు. గోస్వాములు గోపిచందనం పెట్టుకునేవారా అండి? మనం ఏదో అనుకుంటాం, మనం పెట్టుకున్నా కూడా ఆయనకి కూడా ఆయన ఫోటోలు బొమ్మలో ఆయన బొట్టెట్టుకున్నట్టును దాని అంటారు తులసిమాల వేసుకున్నట్టు. అది లేకపోతే భక్తుడు కానట్టు మనం అనుకుంటున్నాం. మన జనాలు చూసి అది లేదుగా, బొట్టు లేదుగా, తులసిమాల లేదుగా, భక్తుడు కాదు. అదే మన గురువుగారి ఫోటో విషయంలోనూ, దేవుడు మహాత్ముల విషయంలో కూడాను ఆయనకు తులసిమాల లేదుగా, ఆయన బొట్టు లేదుగా. భక్తి అనేది ఒక సంపుటం అంటే ఏంటో తెలిసిన? సంపుటం అంటే ఒక పెట్టి అంటే అర్థం పెట్టిని సంపుటానికి తేడా ఉంది. ముత్తనే డిక్షనరీ మీనింగ్ ఒకటే అయినప్పటికీ అందుకే సంపుటం అనే పేరు దానికి. అందుకనే సంస్కృతంలో ఇంకా ప్రతి ఒక్కదానికి స్పెషల్ మీనింగ్స్ ఉంటాయి. మనకు అవన్నీ చెప్పడానికి ఏదో ఒక మాటలో, ప్రయోగదాల్లో చెప్పడం జరుగుతుంది. కానీ ఒక్కొక్క శబ్దం ఒక్కొక్కలాగా ఒక్కొక్క సందర్భాల్లో దానికి ప్రత్యేకమైన ఒక మీనింగ్ ఉంటుంది. అది సంస్కృతం దేవభాషలో ఉన్న గొప్పతనం. ఒకే శబ్దం విభిన్న సందర్భాల్లో జరిగినప్పుడు ఎక్కడ ఎలా అర్థం చెప్పాలి అన్నది వేరు. ఒక భరిణి అన్నమాట. భరిణి అంటే మనం ఎలా అనుకుంటాము? ఒకటి ఏదైనా బంగారం ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? దాని మీద ఒక మూత పెడతాం. మామూలుది అయితే ఏ జీలకర్ర డబ్బాయి అనుకోండి, మూత ఉంటుంది. కానీ మీరు ఒక రత్నాధారం వాడు ఇచ్చినప్పుడు ఎలా ఇస్తాడండి? ఏదైనా ఒక మంచి రత్నాల రింగ్ చాలా వాల్యుబుల్ది, బయటది వాల్యూగా ఉంటుంది, లోపలిది వాల్యూగా ఉంటుంది, దాని లోపల ఇంకో ఉంటుంది, దాని మూత ఉంటుంది. మూత తీయగానే కనపడదు. మన మూత తీయగానే ఈ మధ్యన ఇదివరకు మధ్యకాలంలో ఇంగువ డబ్బాలు వచ్చాయి. ఇంగువ డబ్బా బయట ఒక డబ్బా, దాని లోపల ఇంగువ, దానికి మళ్ళీ మూత, దీనికో మూత, దానికో మూత. అది బిజినెస్ టెక్నిక్ అనుకోండి, అది వదిలేయండి.
అది సంపుటి యొక్క లక్షణం అది. మనం బంగారాన్ని అలా పరుగున 7 ఇటుకల్లో పెట్టట్లా, ఈ తలుపు తీస్తాం, ఆ తలుపు తీసి ఆ లోపల నుంచి ఆ బరిని తీసి అందులో పెట్టట్లా. చాలా అది భక్తి కూడా అలా ఎన్నో ఇరుకు సందుల లోపల ఉంటుందండి. ఇరుకు సందులు అంటే అర్థం అలా బయట ఉండదండి. గల్లా పెట్టి వేసుకున్నవాడు వాడో రూపాయి ఇచ్చాడు, అక్కడ పెట్టచ్చు కదా, ఎవడో ఆ రూపాయి పట్టుకెళ్ళడు. ఆ దుకాణంలో వందలాది రూపాయల సామాను బయటకు కనపడుతోంది, అవేం లోపల పెట్టలా, బయట ఎగ్జిబిట్గా పెట్టాడు. ఎవడో వచ్చి ఒక స్క్రూ తీసుకెళ్ళాడు దుకాణం నుంచి, ఆటోమొబైల్ షాపు, రూపాయే కాదు. ఆ రూపాయలు ఏం చేస్తాడు, ఆ యొక్క గల్లా పెట్టి తాళం తీసి అందులో వేసి మళ్ళీ తాళం వేసి పెడతాడు. తాళం వేస్తాడు, అక్కడే ఉంటుంది, అక్కడే ఉంటాడుగా, కానీ తాళం ముడి వేస్తాడు. మళ్ళీ ఎవడొస్తే వాడు తాళం వేస్తాడు. ఆ రూపాయిని వాడు చాలా జాగ్రత్త పడి, అది రూపాయి, అది విలువైందని తెలుసు. కానీ అక్కడ 1000 రూపాయలు ఒక ఆ టైర్ ఉంది, దాన్నే లోపల పెట్టట్లా. కానీ డబ్బు అనేటప్పటికల్లాగా దాంట్లో పెట్టి దాని లోపల ఇంకోటి పెట్టి అందులో పెడతాడు, మళ్ళీ తాళం వేస్తాడు, అది బయట కనపడడం. నువ్వు భక్తిని భగవంతుడితో చాలా నీకు ఆ వాడికి ఆ డబ్బుకి లింకు, నీకు నీ భగవంతుడికి లింకు. భక్తుడు భగవంతుడు, అక్కడ ఇంకో భార్య ఇంకెవరు కూడా ఉండరు. అది అంతర్నిష్ట భక్తుడు. ఆ భక్తిని ఎలా భరణంగా పెడతాడు అంటే, భక్తి ఎలా భరణంగా దాన్ని భరణిలో ఎలా ఉంటుంది అంటే, యోగము భోగం అనేవి రెండు మధ్యలో ఉంటుందిట. ఇందాక నేనేం చెప్పాను, ఒక బరిని దాని లోపల ఒకటి దాని మూత ఒకటి అన్నాను కదా, ఎన్ని మూతలు తీయాలి, ఆ లోపల ఉంటుంది, దాని లోపల ఉంటుంది. ఇక్కడ మామూలుగా రెండుగా చెప్పారు, రెండిట్లో చాలా ఉంది, చాలా అరలు ఉన్నాయి. దానిలో అన్ని అరలు తీస్తే కానీ లోపలికి వెళ్ళడం కుదరదు. ఏమిటా, యోగము భోగము. యోగం అంటే ఏంటి, బడి యోగం భక్తి యోగం చేయట్లే, భక్తి యోగం చాలా లోపల ఉంటుంది, బయటికి అన్ని పనులు చేస్తున్నట్టు ఉంటాడండి భక్తుడు. వ్యవహారికమైన అన్ని పనులు చేస్తూ ఉంటాడు. భోగం అన్నీ అనుభవిస్తూ ఉంటాడు, ఉన్నట్టు కనపడతాడు, అన్నీ పనులు చేస్తున్నట్టు కనపడతాడు, సంసారం చేస్తున్నట్టు కనపడతాడు, అన్ని భోగాలు అనిపిస్తున్నట్టు కనపడతాడు. ఈ వాటిల మధ్యలో భక్తిని దాచుంచుతాడు. భక్తుడే వ్యక్తి గురించి చెప్తుంది, గృహస్థ వైష్ణవుడి గురించి కానీ, సాధువు గురించి కానీ, ఎవరి గురించి కానీ. ఒక సాధువు విషయంలోనైనా అలా ఉంటుంది. ఒక్కొక్క సాధువు ఒక్కొక్క రకంగా మనకి వాళ్ళ యొక్క జీవితాలు మనకు కనబడుతూ ఉంటాయి. రోహిదాసుడు అక్కడ చెప్పులు కుడుతున్నాడు, వెళ్ళిపోయే వాళ్ళందరికీ గంగకు వెళ్ళిపోయే ఆ యొక్క దారిలో కూర్చొని ఉన్నాడు, రాయన చూస్తున్నాడు, చెప్పులు కుట్టేవాడు. మరి భక్తులైన వాడు జపమాలు పట్టుకొని కూర్చుంటాడుగా నాకులాగా, అది కదా నేను అనుకున్నది. నేను అనుకున్నది, నేను చదువుకున్నది, నేను విన్నది అది కదా. నేను భక్తుడిని చదవలేదుగా, నేను విషయం చదివాను. ఆ భక్తుడు అన్ని పనులు చేస్తున్నట్టు కనబడతాడు. అన్ని పనులు అంటే ఎన్నో అరలు ఉన్నాయన్నమాట. ఎందులోనూ కూడా భక్తి కనపడలేదు నా బుడ్డిపాడికి. అన్ని భోగాలు అనిపిస్తున్నాడు, ఎక్కడ వైరాగ్యం కనపడలేదు.
అలాగే రాజుగారు రాజకార్యములన్నీ చేస్తూ ఉన్నాడు. సహజంగా రాజుకుండే హోదా, దర్పం, మీన్స్ భోగభాగ్యములు అవి అనిపిస్తూ ఉన్నాడు. కానీ లోపల అంతర్నిష్ట కలిగి ఉన్నాడు. భక్తిని చాలా గుప్తపరిచాడు. దానికి మహాపురుషులు మనకు చెప్పారు, అంతరే నిష్ట కొరో బాహ్యలోక వ్యవహార. అంతరే నిష్ట కలు ముందు, బాహ్యమందు లోక వ్యవహారం చేయి. నేడు గృహస్థుడిగా ఉన్నప్పుడు చెప్పిన మాటది. ఎందుకంటే మనందరికీ కూడా మనం సమాజ మధ్యలో ఉన్నాం కాబట్టి, గృహంలో మధ్యలో ఉన్నంటే పెళ్లి చేసుకోవడం పిల్లలనే కాదు, అన్ని పనులు చేయకపోతే కుదరదు, వండుకోకపోతే కుదరదు, తినకపోతే కుదరదు, శుభ్రం చేసుకోకపోతే కుదరదు, అన్ని చేసుకోకపోతే కుదరదు ఎవరికైనా పొట్టనంత వరకు. కాబట్టి మనమేమి రూపసనాతనము కాము. రఘునాథ్ దాస్ కృష్ణపాదుల వారికి మహాప్రభు అంతర్మందు నిష్ఠని కలిగి ఉండు, బాహ్యమందు లోక వ్యవహారం కూడా చేయి. అచ్చరికాలంలోనే నువ్వు కృష్ణుడు నిన్ను ఉద్ధరిస్తాడు. నువ్వు అంతర్మందు నిష్ఠ కలిగి ఉండాలి. అదే భక్తి చేయడం అంటే, భక్తి యొక్క అంటే నేను ఇక్కడ అర్థం, భక్తి యొక్క లక్షణం చాలా గుప్తంగా గోప్యంగా చాలా గంభీరంగా ఉంటుంది. అది వీధిలో పడే వస్తువులాగా చూపించేది కాదు. భక్తి చాలా మధురమైనది, మృదువైనది, విలువైనది. అది భగవంతుడికి నీకు ఉన్న అనురాగాన్ని చాలా గోప్యమైనది. అది ముకుందుని యొక్క విషయంలో ఆయన భక్తిని చెప్పడం గురించి నేను ఆ సందర్భానుసారం ఇది చెప్పాను అనుకోండి. ఆయన అంటున్నారు, నేను చాలా మీ సేవ నుండి వంచితునైన మందభాగ్యుణ్ణి. నేను మనోవాక్కాయముల ద్వారా భక్తి యొక్క శ్రేష్టత్వాన్ని, అసమూర్ధత్వాన్ని, దానికంటే సమానమైనది, దానికంటే గొప్పైంది లేదు అనే విషయాన్ని నేను స్వీకరించలేకపోయాను. మహాపురువు ఒప్పుకున్న ఆయన తట్టుకోలేకపోతున్నాడు. భక్తి చాలా సుఖమయమైన వస్తువు. నేను భక్తిహీనుడనై నిన్ను చూడాలనే నేను పైకి నాకు లోపల భక్తి లేదు. నిన్ను చూడడానికి చాలా తహతహలాడుతున్నట్టు నేను అభినయం చేశాను. నాకు నిజంగా భక్తి లేదు. కాబట్టి నాలో అభినయం తప్పగా నిజమైన ప్రేమ లేదని, భక్తి లేదని మీరు గ్రహించి మీ కృప నుండి నన్ను వంచితం చేశారు. నిజంగా నా లోపల భక్తి లేదు. నా లోపల భక్తి లేకుండా పైకి మటుకు నేను నాటకం ఆడి మీ దగ్గరకు వచ్చిన నేను సుఖాన్ని ఇవ్వనని వీడు దొంగ నాటకం ఆడుతూ వచ్చాడు తప్ప కానీ నా మీద భక్తితో రాలేదు, నన్ను చూడడానికి రాలేదు, నానేదో పొందడానికి వచ్చాడు. నా మీద లేదు. ఇక్కడికి వచ్చి ఇక్కడ దండాలు ఎడతాడు, ఇంకో తోటకెళ్ళి ఇంకోటి గొప్ప అంటాడు.
అన్నీ వింటాడు, అన్నీ సమానం అంటాడు. నేను అలాంటి వాడిను. దుర్యోధనుడు భగవంతుని యొక్క విరాట్ రూపాన్ని దర్శించాడు. భక్తి లేని కారణం చేత నీ కృపకు పాత్రుడు కాలేకపోయాడు. నీ విశ్వరూపాన్ని ధరించి కూడా బుడబక్కలోడు, మాయలోడు, ఇంద్రజాలం చూపిస్తున్నాడు అనుకున్నాడు తప్ప కానీ నీ మహిమని గ్రహింపలేకపోయాడు. నేను భగవంతుడిగా దర్శించలేకపోయాడు. కృష్ణుడు రుక్మిణీహరణం చేయడానికి వెళ్ళినప్పుడు శిశుపాలుడు మొదలైన వాళ్ళందరూ కూడా నిన్ను చూచారు. అయినప్పుడు కూడా భక్తి లేని కారణం చేత వాళ్ళు నిన్ను చూసి ఆనందాన్ని పొందలేకపోయారు. నిన్ను చూచారు కానీ నేను ఎలా చూచారు? నేను పెళ్ళాడుకున్న రుక్మిణిని ఎత్తుకుపోవడానికి వచ్చాడు వీడు దొంగడు, వీడు యాదవుడు, అలాటోడు ఇలాటోడు, శత్రువుగా చూచారు. భగవంతుడిగా కాదు, అసలు నీకు మంచివాడిగా కూడా చూడలేదు. పిరిగి మధ్యలో వచ్చి రుక్మిణిని ఎత్తుకుపోయాడు. అంత ధైర్యమా? పట్టుకొని పరిగెత్తారు. నేను సాధారణ వ్యక్తిగా చూచారు, నిన్ను చూచారు కానీ నిన్ను పొందలేకపోయారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నీ చేతిలో చనిపోయారు, నేను దర్శించి కూడా. నిన్ను భగవంతుడిగా దర్శించలేకపోయారు. రుక్మిణి భోగ్య వస్తువుగా చూచారు. తన భార్య చేసుకోవాలి అనుకున్నారు. అందరికీ తోడయ్యారు, మిగతా వాళ్ళ దొంగలకు మిగతా అందరూ. కృష్ణుడిని దూషించారు. అన్నగారు రుక్మి కూడా దూషించారు. అందరినీ సంహరించేశాం. నీ దర్శనం చేయడం వల్ల మరి సంహారం కాదు కదా, ఉద్ధరణ కదా కావాల్సింది. భక్తి లేని కారణం చేత ఆనందాన్ని పొందలేకపోయారు. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు కూడాను నిన్ను దర్శించారు కానీ వరాహదేవ రూపంలోనూ నృసింహదేవ రూపంలోనూ నేను దర్శనం పొంది కూడాను భక్తి లేని కారణం చేత ఆనందాన్ని పొందలేకపోయారు. నేను చూసి వీడు ఈ రూపాన్ని దొంగ వేషం వేసుకొచ్చాడా, చంపుతామని మీదకి వచ్చారు. ప్రహ్లాదుడు నారాయణుడు కదా, నా దేవుడు, నేను ఎప్పుడు కూడా మా అమ్మ చెప్పలేదు, నేను ఎక్కడా చూడలేదు, ఫోటోలోనూ కూడా చూడలేదు, నారాయణుడు ఏంటి ఇలాగా సింహం లాంటిది భయంకర రూపం వచ్చును అనుకోలేదండి మన ప్రహ్లాదుడు. ఇంకా లక్ష్మీదేవి కూడాను బెదురుతున్నా, మా ఆయన ఏంటి ఇలా ఇంత వచ్చాడు, నేను దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను, దూరం ఉంది. కానీ ప్రహ్లాదుడికి అంత చిన్నపిల్లాడు మామూలుగా సింహం చూస్తేనే మనం భయపడతాం. అంటే భయాన్ని కొలిపే వస్తువు జంతువు. పామును చూస్తే బెదిరిపోతాం. మరి ప్రహ్లాదుడికి భయం కలగాలి కదా. అక్కడ రూపం రక్తంతో తండ్రి గారిని చంపేస్తూ ఉన్నాడు. గోళ్ళు గీళ్ళు, భీకరమైన రూపం అది. నారాయణలాగానే దివ్యమంగళమైన మూర్తితో ఏమైనా వచ్చాడా చక్కగా ధ్రువుడి దగ్గరికి వచ్చినట్టు. భక్తుల మీద ఉన్న అనుగ్రహం ఎంత కోపం అంతా కూడా రూపంలో కూడా చూపించేశాడు. సంహరించ విషయంలో కూడా చూపించేశాడు. ఏదో పేగులు తీసి సంహరించేశాడు.
భక్తుల మీద ఉన్న అనురాగం అంతా భగవంతుడికి. నా భగవంతుడు ఏంటి ఇలాగా ఇంత ఇంత భయంకరంగా ఉన్నాడు అనుకోలేదు. దగ్గరికి వెళ్ళడానికి జంకలేదు, గచ్చతలేదు. దేవతలు ఎవరు కూడా దూరం నుంచి ఉన్నారే తప్పగా దగ్గరికి వెళ్ళలేకపోయారు. ప్రహ్లాదుడు వెళ్ళాడు. భక్తుడు భగవంతుడిని యొక్క దివ్యమంగళ రూపాన్ని దర్శిస్తాడు, ఏ రూపంలో ఉన్నా. వాడి భగవంతుడిగా కాదు కదా, శత్రువుగా చూచారు. కోర్స్ అది లేలే అనుకోండి. అంటే భక్తుడు ఎలా ఉంటాడు అనే విషయానికి చెప్పడం జరుగుతుంది. అది శాపకారణం అనుకోండి, అది అది తర్వాత విషయం. అంటే ఇక్కడ సబ్జెక్ట్ గురించి మాట్లాడడం జరుగుతుంది. మరి ఆ టైంలో అంతేగా జరిగిందిగా. అక్కడ లీలా వాళ్ళకి వరం ఇవ్వడం ఇవన్నీ తర్వాత విషయం. భక్తులు 4 రకాలుగా ఉంటారటండి. భగవద్ దర్శనం చేసి కూడా పొందలేకపోవడానికి 4 కారణాలు చెప్పారు. 4 తెగలు. భగవంతుడని తెలిసి కూడా, భగవంతుని చూస్తూ కూడాను భగవంతుడు కనపడుతూ ఉన్నాడు, అతను భగవంతుడు తెలుసు. కానీ ఆయన పొందాలని మన కోరిక లేకపోవడమును, పైగా ప్రాపంచిక విషయాల్లో ఓలలాడమును. నువ్వు భగవంతుడు చూసినప్పుడు భక్తుడు ఎలా ఉంటాడు? ఎగిరి గంతేసి తాండవం చేసి రాదు. ఒక భక్తుడికి అయితే నోట మాట రాదు. భగవన్నామంలో నామం గదగద స్వరం వస్తుంది. ఆ భక్తుడైతే చూసి ఆ జీవితం అక్కడికి సమాప్తి అయిపోతూ ఉంటుంది. ఆనంద పారవస్యంలో మునిగిపోతాడు. మరి భగవంతుని చూస్తూ కూడాను కొంత వ్యక్తులు మరి ప్రాపంచిక విషయాలు ఇంకా ఉన్నారు. ఆయన పొందాలి అని కానీ, ఆయనే సర్వస్వమని కానీ, ఆయనతోనే ఉండాలని కానీ, ఆయన చూస్తూ నేను అలా ఉండిపోతానని కానీ ఎందుకు కలగలేదు? ప్రాపంచిక విషయం రుచి ఎందుకు పోలేదు? పోవాలి కదా. మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఏంటది? జన్మ సఫలతార్ కృష్ణ దర్శనదార్ వ్రత చడేజీవ్ చిత్తేర వికార్. చిత్త వికారములన్నీ కూడా పోతాయి. చిత్త వికారములంటే ఇది నా భార్య, ఇది నా బిడ్డలు, నా పిల్లలు, నా విధి మనసు, ఇవన్నీ కూడాను పోగు చేసుకోవడాలు మనకు ఉన్నాయి కదా. మరి ఆయన చూసినప్పుడు కూడాను కొందరికి ఆ ప్రాపంచిక విషయాల్ని పొందాలని, ఇది ఒక తెగ. భగవంతుడిగా భగవంతుడిగా ఒప్పేసుకున్నాడు. కానీ భగవంతుడి మీద విశ్వాసం లేదు. భగవంతుడిగా కనపడుతున్నాడు, భగవంతుడు అనేదిగా అర్థమవుతోంది. కానీ భగవంతుడి పట్ల విశ్వాసం ఎందుకు లేదు? అక్కడ చూపిస్తున్నాడుగా ఆయన మహిమల్ని. అది ఇంద్రజాలంగా అనుకున్నాడు తప్ప కానీ భగవంతుడిని విశ్వాసం లేదు. భగవంతుడు చూస్తూ కూడా ప్రాపంచిక విషయాల్లో వల్లాడేవాడు. భగవంతుని చూస్తూ కూడాను, భగవంతుడి యొక్క మహిమని వింటూ కూడాను భగవంతుడి పట్ల విశ్వాసం లేనివాడు
భగవంతుని మాట మీద విశ్వాసం లేనివాడు, నేను ఆయన నమ్ముకున్నట్లయితే సర్వ విషయాలన్నీ అనన్యాసంతయంతో మాం ఏ జనా పరివర్తేషాం నిత్యావ్యుక్తానం యోగక్షేమం అన్న మాట ఎందు నేను భగవంతుని భక్తి చేస్తూ ఉంటా. కానీ భగవంతుని మాట మీద నేను విశ్వాసం నాకు లేదు. బౌద్ధ అనుగ్రహం నోచుకున్నాను, కానీ నాకు ప్రీతి లేదు భగవంతుడి పట్ల. భగవంతుడు అనుగ్రహించాడుగా, నేను భగవంతుడే కావాలంటలేదు, ప్రాపంచిక విషయాలు ఆయన దగ్గర కోరుకుంటున్నానుగా. నువ్వే తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు అంటలేదుగా నేను. ఇది 3వ తెగవాడు. 4వ తెగవాడు భగవద్విముఖుడు. అసలు ఇది భగవంతుడి మాటే వెకటగా ఉంటుంది, భగవంతుడి మాటే చేదుగా ఉంటుంది, భగవంతుడి మాటే పట్టదు. కాసేపు జపమాల పట్టుకుని మొగుడికి నచ్చదు. ఎంతసేపు టీవీ చూసినా పర్లేదు, వాడు పెట్టుకొని తింటాడు. కానీ జపమాల పట్టుకుంటే పట్టుకుని నువ్వు పెట్టు అంటాడు. అంటే దొబ్బిదేలు. అసలు పూర్తిగా విముఖుడు అనమాట బౌద్ధ విముఖుడు. మనం ఏ కేటగిరీలో వాళ్ళం? కాబట్టి యజ్ఞపత్తులు కానీ ఆ మొదలలో ఉన్న పురనారీలు కానీ ముద్రాపుర స్త్రీలు కానీ మరి మొదల్లో ఆ మాలాకారుడు కానీ వాళ్ళందరూ చాలా భగవంతుని చూసి చాలా ఉల్లాస హృదయులు అయ్యారు. భగవంతుని చూడాలి అనే తప్పించారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా. అదే వాళ్ళు భగవత్ సేవాధికారాన్ని పొందారు. కుబ్జం తడిది పలకరింతగా పొంగిపోయి నేనే రాస్తానంది అడగంగానే. అసలు భగవంతుడు అనేది ఆవిడకేమీ లేదు. కానీ అదే రజకుడు అడగగానే నా నోటికి వచ్చినది మాట్లాడాడు. అదే సైరంధ్రి ఒక దాసి, దానికి ఎంత పొగరు ఉండాలి? కంసుడి దగ్గర చూస్తున్నాడని రజకుడికి బోడంత పొగరు. మరి రజకుడికి కంసుడికి వెళ్ళి ఈవిడ సేవ చేస్తూ ఉంటుంది. మరి ఆవిడకి ఎంత మరి సాన్నిహిత్యం, ఆవిడకి ఎంత ఇది ఉంటుంది. కృష్ణుడిని చూడంగానే వెంటనే ఆనందపరుచురాలై భగవంతుడిగా కాకుండా విద్య ఉండొచ్చు, కృష్ణుడా గోకుల్లో పుట్టాడు అలాగా, అందుకనే సోదరమైన అందగాడు అనగానే వెళ్ళి రాసేసింది. వంకర్లు వంపులు తిరగల. ఆవిడ హృదయంలో వంపులు లేవు, శరీరానికి వంపులే. కానీ ఆమె సరళత్వాన్ని దాన్ని కూడా గ్రహించాడు భగవంతుడు, భావగ్రహ జనార్దనుడు. కనీసం అలా కూడా గ్రహించలేదు ఇది. అందుకని కొంగొట్టుకొని నా ఇంట్లో ఉండు, నా దగ్గర ఉండు, నాకు సుఖాన్ని అని కోరింది. భగవంతుడు అలా అడగచ్చా? కానీ భగవంతుడు ఆయన పట్ల ఆవిడ సేవను స్వీకరించాడు. కనీసం ఉల్లసితమైన హృదయం, లోపల ఆసురికమైన సంపత్తి మనలో ఉన్న కారణం చేత దేవుని యొక్క అలంకారాన్ని చూచి మనం ఆనందించలేని మనసు కనపడుతూ ఉంటుంది. భగవంతుడు మాల వేసుకుంటే నేను ఆనందించచ్చు కదా. ఎవడైనా భగవత్సేవ చేస్తుంటే నేను ఆనందించచ్చు కదా. ఎవరైనా గుడికి వెళుతుంటే నేను ఆనందించవచ్చు కదా.
వాళ్ళ భక్తిని చూసి నేను ఆనందించవచ్చు కదా. నీకు భగవంతుని చూసి నేను ఆనందించగలను, వాళ్ళకున్నంత భక్తి నాకు లేదు కదా. వాళ్ళంత సేవ చేస్తున్నారు, నేను చేయలేకపోతున్నాను కదా. మనకు లోపల భక్తి ఉన్నట్లయితే మనకు దేని యందు ఈర్ష్య కలగదు. నాకు భక్తి లేదు కాబట్టి నేను ఇతరుల యొక్క భక్తిని నేను గ్రహించలేని స్థితి. భగవంతుని యొక్క అలంకారం చూసి, భగవంతుని యొక్క ప్రసాదాలను చూసి నేను తట్టుకోలేని స్థితి. భగవంతుని యొక్క వైభవాన్ని కూడా నేను తట్టుకోలేను. ఆయనకే అంటాం, ఈవిడికి కావాలి ఇప్పుడు అవన్నీ. ఇలాగా ఆ ముకుందుల్లో నిరుపాధికమైన భక్తిని చూసిన మహాపురువు చాలా ఆనందాన్ని పొందాడండి. భగవంతుడు మహాప్రభు ఆయనకు వరాన్నిస్తూ ముకుందా, నీ భక్తి నన్ను చాలా ప్రియాన్ని కలగజేసింది. నువ్వు ఎక్కడ ఉండి నామం చేస్తూ ఉంటావో, గానం చేస్తూ ఉంటావో, కీర్తన చేస్తూ ఉంటావో, నేను అక్కడ నిన్ను ఆ గానంలో నేను అవతరిస్తాను అంటూ ఇంకా చెప్తాడండి. హరిహరాయ నమః.